అన్న మన బాలకృష్ణ గారి తాండవం ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది మీకు? అఘోరా అఘోరా తెలుసన్నా? తెలియదేమో చాలా మందికి. మా బాలయ్యని చూస్తుంటే మరో ప్రపంచం, మరో అఘోర, మరో పార్మ శివుణ్ణి చూసినట్టుండన్న. తాండవం ఆడుతుంటే ఉందన్న. ఆ తిప్పటం, ఆ త్రిశూలం తిప్పటం గాని, ఆ లుక్ గాని, అమ్మ నాకు ఒకప్పుడు శివుడు అంటే ఎన్టీ రామారావు బాగా అభిమానం ఉండేదన్న. ఈ రోజు నుంచే ఎన్టీ రామారావుని మర్చిపోతానన్న, మా బాలయ్యనే గుర్తుంచుకుంటానన్న. అంత హ్యాపీనెస్ అనిపించింది అన్న. ఎప్పుడు వచ్చింది సినిమా? ఇంకా డిసెంబర్ 5 రాలేదా? కళ్ళు మూసి కళ్ళు తెరిచినా మా బాలయ్య బాబాయ్ కనపడుతున్నాడు. చాలా నచ్చాడు అన్న నాకు నిజంగా. శివుడు వ్యాసంలో తాండవం ఆడాడు. చాలా మంది బట్టతల అది ఇదని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ మా బాలయ్య బాబు గారు ఈ శివ తాండవం ఆడిచ్చాడు అన్న. నిజంగా మన బోయపాటి గారు కూడా కనపడ్డారు సాంగ్ లో. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాలో కనపడతాం అనేది లుక్ వేరు, కనపడ్డాడు. చాలా హ్యాపీ అనిపించింది. బోయపాటి గారికి చరిత్ర, రాజమౌళి గారికి ఎట్లా నిలబడిందో బాహుబలి 2, బోయపాటి గారికి అఖండ 2 అంత చరిత్ర నిలబడబోతుంది. ప్రపంచం మొత్తం తెలుగు తెలిసిన తెలుగు వాడు ఎవరైనా గాని చూడబోతున్నారు అని అనుకునే వాళ్ళం మొన్నటిదాకా. కాదు, ఇప్పుడు యోగులు కూడా చూడబోతున్నారు. మన యూపీలో జరిగింది, యోగి గారు పెట్టారు చూసావా? అక్కడ ఎంతమంది వచ్చారో, ఎంతమంది యోగులు వచ్చారో అక్కడికి చూసాం కదా. ఈ సినిమాకి కూడా అంతమంది వస్తారేమో అని భయం పట్టుకుందన్న నాకైతే. తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. వెనకమాల డంబో అదే మొత్తం చాలా ఒక రియాక్షన్ వస్తుందన్న. సినిమా హాల్కి వెళ్తే ప్రతి ఒక్కడికి ముందు రోజు పూజ చేసుకుని వెళ్ళాలన్న. కంపల్సరిగా పూనకం వచ్చిద్దేమోనన్న ఫీలింగ్ కలుగుతుందన్న. త్రిశూలం తిరుగుతాం చూసావు కదన్న. బాలయ్య గారు తల అంత కష్టపడ్డా బాలయ్య బాబు. త్రిశూలం తిప్పడం అంటే సామాన్యం కాదు, ఒకటి ఇటు తిరిగిపోయింది. కానీ ఎట్టానే ఆ కళ్ళు చూస్తుంటేనే భయం వేసిందన్న. శివతాండవం అనిపించిందన్న నాకు. యోగులు ఎంతో మంది కష్టపడతారు అంటారు కానీ మా బాలయ్య బాబుని చూసినాక చాలా హ్యాపీ. వాళ్ళ మీద రెస్పాన్స్ రాబోతుంది. హిందుత్వం, హిందూ భారతదేశం కనబడబోతుందన్న. ప్రపంచం మొత్తం చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. అన్న ముందు రోజు బాగా తినేసి ఉంటాం అన్న. సినిమా అయ్యేదాకా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య ఇది ఒక్కటే వినపడిద్ది అన్న, అంతే. సినిమా హాల్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలన్న. కొద్దిగా అన్ని డెకరేషన్ చేసుకోవాలి, పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి 2 గవర్నమెంట్లు కోరుకుంటున్నాను. అట్లాగే ప్రపంచంలో ఉన్న సినిమా హాల్ పెద్దలకు కూడా చెబుతున్నాను, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా రోజుల తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కి పూనకం రాబోతుంది. భూప్రలయం ఎట్లా ఉండబోతుందో అఖండ 2తో చూడబోతున్నారు. రికార్డులు ప్రపంచాలు అవన్నీ ఇక మాకు ఉండవన్నా. డోల్ 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 ఇక మోగిపోవడమే. తెలుగు సినీ చరిత్ర మొత్తం చూడబోతుంది డిసెంబర్ 5వ తారీఖున. ఒక్క సినిమా హాల్ ఖాళీ ఉంటాడు కన్నా. ఆ రోజు ఏం సినిమాలు ఉన్నా ఆపేసుకోవడం బెటర్. ప్రతి సినిమా హాల్లో బాలయ్య సినిమా ఆడబోతుంది అన్న. బాలీవుడ్ లో కూడా ఇక బాలకృష్ణ గారి అభిమానులు తయారై ఆల్రెడీ రెడీ అయిపోయారన్న. చూడు నువ్వు, డిసెంబర్ 2వ తారీఖు నుంచే ప్రపంచం మొత్తం కటౌట్లతో నిండిపోతుంది. బాలయ్య బాబు గారి తాండవం ఆడబోతుంది. ప్రతి ఒక్కడు జై బాలయ్య జై జై బాలయ్య అనాల్సిందే. బాబోయ్ అసలు మామూలుగా లేదండి. స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి గూస్ బంప్స్. అసలు అబద్ధం చెప్పట్లేదు నేను, నిజంగానే గూస్ బంప్స్. అంటే యాక్చువల్ మన వాళ్ళు అడిగే రివ్యూ వినే చెప్తాను చెప్పాను, విన్నాకే చెప్తున్నాను. చాలా బాగుంది. సాంగ్ లో లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. మ్యూజిక్ అనేది అంతేం నాకు హైప్ అంతేం లేదు. అంటే బ్రహ్మ అఖండ అని చెప్పి సాంగ్ ఉంది కదా మనకి అఖండలో, దానికి అంత ఇప్పుడు దగ్గరలో కూడా లేదు, అర్థమవుతుంది. బట్ లిరిక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అమేజింగ్ ఉంది. ఇంకా బాలయ్య బాబు గారు చెప్పబల్ల అసలు ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే. అందరూ లిరిక్స్ ని మ్యాచ్ చేయలేరు కదా, మ్యూజిక్ చూస్తారు మాక్సిమం చాలా మంది. లేదంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి సాంగ్స్ లో మనకి తమన్ గారు ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటది. బట్ ఈ సాంగ్ అలా కాదు, లిరిక్స్ విన్నాను నేను. ఎందుకంటే అలా నేను వినగలిగానంటే అలా చేశారు అనమాట మ్యూజిక్, అర్థమవుతుందా? మేబీ అందుకే అలా మ్యూజిక్ కొంచెం డల్ అయిందని అనిపించిందేమో. మ్యూజిక్ అంతేమి నాకైతే అనిపించలేదు కానీ లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. బాలయ్య బాబు గారు మాత్రం అద్దరు కొట్టేశారు అసలు లుక్స్. నిజంగా చెప్తున్నా, ఆయన కాకుండా ఇంకా ఎవరైనా ఊహించుకోవాలని కూడా కష్టంగా ఉంది అబ్బా అఖండ 2కి. నిజంగా ఆయన కాకుండా ఎవరిని ఊహించుకోలేం, అంతే. మ్యూజిక్ విషయంలో అఖండ టాప్ అనుకోవచ్చు. ఇప్పుడు అఖండ 2 పోలిస్తే నాకు ఇప్పుడు వరకు వచ్చిన సాంగ్స్, ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ ప్రకారం అయితే అఖండ ఇస్ ద బెస్ట్. అఖండ 2 ఇంకేమైనా ఉన్నాయో సో అవన్నీ చూసి తర్వాత మాట్లాడదాం. ప్రెసెంట్ వరకు అయితే మాత్రం అంతేం అనిపించలేదు నాకు. అఖండానే బాగా నచ్చింది సాంగ్స్ పరంగా. అఖండ 2 మాత్రం లిరిక్స్ బాగా అనిపించాయి నాకు. ఎన్ని రోజులు మాట్లాడుకుంటారన్నా బాహుబలి బాహుబలి బాహుబలి, ఇంకేం రావా? వస్తాయండి. బాహుబలి వేరండి,
బాహుబలి ఎన్ని రోజులు తీశారు మీరు చెప్పండి, ఎన్ని పాటలు తీశారు మీరు చెప్పండి, ఎంత మందిని తీసుకున్నారు మీరు చెప్పండి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు మీరు చెప్పండి. దానికి దీని పోలికలు ఎందుకు పెడతారు మీరు? అసలు పెట్టద్దు. మళ్ళీ ప్యాన్ ఇప్పుడు మహేష్ బాబు గారు వస్తుంది కదా, దాని గురించి అడగండి. అప్పుడు అడగండి బాహుబలిని దాడుతుందా లేదని, అప్పుడు అడగండి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఈ సినిమాలకి కాదు, అప్పుడు అడగండి వాటికి. అది నేను ఒప్పుకుంటా, అప్పుడు చెప్తా. ఎందుకు డిఫరెన్స్ ఏంటి అఖండకి? అది రాజమౌళి, ఇప్పుడు ఇది రాజమౌళి కాబట్టి మహేష్ బాబు అది అన్ని కోట్లు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ కోట్లు పెడతారు కాబట్టి. అక్కడ ఎంతమంది పని చేస్తారు, ఇక్కడ ఇంకా ఎక్కువ మంది పని చేస్తారు కాబట్టి. సో అట్లా అవదు, ఎప్పుడు కావదు. ఆర్జీవి గారిని దాటడం రాజమౌళి గారు కావద్దు, రాజమౌళి గారిని దాటడం ఇంకా ఏ డైరెక్టర్ కొంచెం అవ్వకపోవచ్చు. అది హిందీలో కూడా ఇది రిలీజ్ అవుతుంది ఆల్రెడీ లైవ్ జరుగుతుందండి, హిందీలో లాంచ్ జరుగుతుంది. నాకు అది చూసి నాకు అనిపించింది, అదేంటి తెలుగులో మేలేమా ఇక్కడ ఎందుకు లైవ్ పెట్టలేదు, తీసుకెళ్లి హిందీలో పెట్టరేంటి, మాకు అర్థం కాదు. తర్వాత పెట్టుకోవచ్చు కదా హిందీలో. ఫస్ట్ ఎవరు బాలయ్య బాబు అంటే తెలుగులం కదా, హిందీకి ఎందుకు వెళ్ళిపోయారు లైవ్ కి సడన్ గా? నాకు అది నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. ఫేమ్ ఉన్న దగ్గర మళ్ళీ ఇంకా ఫేమ్ తెచ్చుకుంటా ఉండాలండి. మీరు ఫేడ్ అవుట్ అయిపోకూడదు కదా. మీరు ఎక్కడికో పోతే ఇక్కడ ఫేడ్ అవుట్ అవుతారు కదా. మరి పుష్ప నేను చూడలేదన్నా. బాలయ్య బాబుని చూసే బాలయ్య బాబు గురించి చెప్తున్నా. అదే బాలయ్య బాబుని చూసే బాలయ్య బాబు గురించి చెప్తున్నా. పుష్ప నేను చూడలేదు, లేకపోతే అప్పుడే చెప్పుకునేదాన్ని. అప్పుడు నేను రివ్యూ చేయడానికి కూడా రాలేదు, వీళ్ళందరూ లాక్కుని వచ్చాను బిగ్ బాస్ వల్ల రివ్యూ, లేకపోతే నేను వచ్చేదాన్ని కాదు. అఖండకి సీట్లలో ఎవరిని కూర్చొని ఇవ్వలేదు, స్పీకర్లు కూడా పగిలిపోయాయి. మరి అఖండ 2 పరిస్థితి ఎలా ఉంటుంది థియేటర్లలో? మన ఓజీకి పగిలింది ఆల్రెడీ, ఒక దగ్గర విన్నాము చూసాము. సో ఖచ్చితంగా అఖండ 2 మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్లీజ్ అంబులెన్స్లు కాదు, సౌండ్ బాక్స్ కొంచెం గట్టిగా తీసి పెట్టుకోండి, అర్థమవుతుందా? అవి కొంచెం పగలకుండా చూసుకోండి. అట్ ది సేమ్ టైం సీట్లు కూడా జాగ్రత్త అమ్మా. పాపం ఎందుకు ఆ థియేటర్ వాళ్ళకి ఇబ్బంది పెడతారు? మీరు ఏమన్నా ఉంటే నేల మీద కూర్చొని ఎగరొచ్చు కదా, సీట్ల మీద వద్దండి. ఓకేనా? నిజంగానే చెప్తాను, టాప్ లేచిపోతుందండి. బాలయ్యబాబు గారు అసలు కనిపించిన ప్రతి ఒక్క సీన్ కి విజిల్, నోరు, గొంతు మొత్తం పోతాయి, అన్ని పోతాయి. ఇంకా అంతే, ఇదైతే నిజం. తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తమన్ గారు ఇంకా ఏదో దాచారు అనిపిస్తుంది మ్యూజిక్. సో అందుకే ఇవన్నీ కొంచెం లిటిల్ గా అట్లా వదిలేరు అనిపిస్తుంది. సో మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఇంకా మనోడు వస్తాడు, తమను ఖచ్చితంగా వస్తాడు. సరే, ఇప్పుడు మనం బాలకృష్ణ గారు అఖండ 2 నుంచి తాండవం ఫుల్ సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా, మరి ఎలా అనిపించింది? బాలకృష్ణ గారి లుక్స్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు, అనే లుక్, యాక్షన్ ఒక రేంజ్, ఒక లెవెల్లో ఉంటది. ఏ సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ గానీ, అల్లు అర్జున్ గానీ ఎవరు వచ్చినా కానీ బాలకృష్ణ నుంచి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు అఖండ 2 కదా, ఒక రేంజ్ లో ఉంటది. సో ఆయన త్రిశూలం పట్టుకొని విలన్లను తరుముతూ ఉంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా అనిపించాయి? యాక్షన్ అంటే ఎవరైనా చూస్తే, ఇప్పుడు ఎవరైనా చూస్తే భయపడాల్సిందే. మన యాక్షన్, రియాక్షన్, ఆ శూలం బట్టి ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి అంటే బయట ఎవరైనా ఉంటే అంటే లోపలికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సిందే. అట్లా ఉంటుంది ఆయన సినిమా ఇస్తే. అటు తమన్ గారి బీజిఎం కావచ్చు, ఆ సాంగ్ లిరిక్స్ కావచ్చు, అవి కూడా బాగానే అనిపించన్నా, పర్లేదు. ఇంకోటి ఏంటంటే బోయపాటి అంటే బాలకృష్ణ బోయపాటి ఆయన తప్ప ఎవరు మించి సినిమాలు తీయరు. ఆల్రెడీ 3 హిట్స్ వచ్చే వాళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు 4వ హిట్ ఇంకా బ్లాక్ బస్టర్. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది సినిమా. ఇది మన పెద్ద రామ్ చరణ్ మూవీ కదా, అది కొంచెం హిట్ అవ్వకపోవడం, అది అవ్వదు అనుకుంటున్నా. బాలకృష్ణ మాత్రం అగనట్టు ఒక రేంజ్ లో హిట్ అయిపోతుంది, బ్లాక్ బస్టర్ అయితే. అఖండ 1 లో లుక్ బాగున్నాయి, అఖండ 2 లో బాగున్నాయి. అఖండ 1 లో కొంచెం పర్లేదు బాగున్నాయి, అఖండ 2 లో ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది. చెప్పలేము దాన్ని, ఇక మీరు చూస్తారు ఆల్రెడీ. చాలా బాగుంది అఖండ 2. నేను చూడలేదు కానీ చూసిన, ట్రైలర్ చూసిన, చాలా డైలాగ్స్ బాగుంది, అనే యాక్షన్ కూడా బాగుంది. అఖండ 1 కు థియేటర్ లో స్పీకర్లు పగిలిపోయాయి, మరి అఖండ 2 వస్తుంది. అఖండ థియేటర్ లో అది సౌండ్ బాక్స్ ఏం పెడతారు కానీ ఉంటా, అంతేం పలిపోదు, నార్మల్ ఉంటది. అఖండ 1 అంటే అది చాలా మరి ఘోరం ఉంది, ఫైట్లు కానీ ఆ లుక్స్ కానీ ఏమన్నా. అది అఖండ 1. అఖండ 2 చెప్పలేమే, దాన్ని మీరు కూడా చూస్తారు. అది రికార్డ్స్ విషయానికి వచ్చేసరికి సరే అన్ని రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా? రికార్డ్స్ విషయం అయితే బద్దలు కొట్టేసింది అఖండ 2. ఈ పెద్ద ఇప్పుడు ఏది సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, ఏం సినిమా నాకు తెలియదు. ఇది పెద్ద సినిమా అని, ఇంకోటి చిరంజీవి ఉంది కదా, వాళ్ళ సినిమాల ముందు ఇది వేస్ట్. ఇది అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది, రికార్డు బద్దలు కొట్టిపోతుంది. ఈ సినిమాకి ఆ సినిమా పనికిరాను అంతే.